అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరూ? నాకు తెలుసు మీరు మంచిగానే ఉంటారు, అట్లనే ఉండాలి కూడా. మీ ఆనందమే మా సంతోషం. సరే మరిగా మీకెరుకే గీ టయానికి నేను వచ్చిందంటే ఈ పిల్ల బరాబర్ ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొస్తుందని. మీరు అనుకున్నట్టుగానే ధమాకా న్యూస్లను దుమ్ము దుల్పనికే పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాకా న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. తెలంగాణ కేబినెట్ విస్తరణ మీదనైతే ఎవలకు వాళ్ళు బగ్గనే ఊహాగానాలను మోపు చేసుకుంటున్నారు. ఇక ఇవాళ ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్లు హైకమాండ్ అధిష్టానంతోని రహస్య మంతనాలు జరింత గట్టిగానే పెడుతున్నారన్న ముచ్చట్ల అందరూ శివులు కోరుకునుడు స్టార్ట్ చేసిళ్ళు. మరింతకు మనోళ్ళు అయిన పని ఏమైందో పురాగా చూద్దాం పాండ్రి. తెలంగాణ కేబినెట్ విస్తరణ మీద ఊహాగానాలు గట్టిగానే ఇనబడుతున్నాయి. ఎవరికి దోచినట్టు వాళ్ళైతే శివులు కోరుకున్నడైతే స్టార్ట్ చేసిండ్లా. ఇక మొత్తానికి ఇవాళ పైన వెయ్యిండ్రయ్య ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు. ఇక అక్కడ ఢిల్లీ పెద్దలతోనే రహస్యంగా మంతనాలు జరిపి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చర్చలు వాడిగా వేడిగా జరపబోతున్నారట. అన్ని ముచ్చట్లను పురాగా అరుచుకునే పనులనే ఉన్నారట. ఇక ఈ సమావేశంలల్లా ముఖ్యంగా చెప్పుకోదగ్గది కేబినెట్ విస్తరణ మీద చర్చించే అవకాశం అయితే గట్టిగానే ఉన్నదట. ఇక మనకు విశ్వసనీయ సమాచారాలు అందించిన దాని ప్రకారం ఉగాదికి కేబినెట్ విస్తరణ పక్కా అయ్యే ఛాన్స్ ఉన్నదట. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో 6గురికి మాత్రమే అవకాశం ఉండుతోని ఇంకో 4గురికి అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తున్నదయ్యా వీళ్ళు పెట్టుకున్నటువంటి ముచ్చట్ల భాగంగా. ఇక ఈసారి మంత్రివర్గంలో తీసుకునేటోళ్ళల్లా ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, జి వివేక్ సారు, సియరి ముదిరాజ్ సారు, ఇంకా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి సార్లకు సోటు దక్కుతున్నదనే ఊహాగానాలైతే గట్టిగానే వినబడుతున్నాయి. వీళ్ళు కూడా గట్టిగానే ఆలోచనలు చేస్తున్నారట వీళ్ళకే పట్టం కడదామని. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఢిల్లీ టూర్ కు ఎప్పుడైతే పోయింట్లో తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్నది. నిజంగా వీళ్ళు కేబినెట్ ముచ్చట్లలోనే వెళ్ళా, లేకపోతే ఇంకా ఇంట్లో ఏమన్నా మతలబులు ఉన్నాయా, ఇంకెవరి మీద కంప్లైంట్ ఇయ్యనీకనో, లేకపోతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ తలంట నీకే పిలిపించిండ్రా రేవంత్ రెడ్డి సార్ను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ను అని చెప్పి గట్టిగానే గుసగుసలు ఇడబడుతున్నాయట. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. అయితే ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డులనైతే ఎవ్వరికి ఇయ్యలేదు. అయితే పోయిన సర్కారు వేల కొద్ది బోగస్ కార్డులు ఇచ్చిందని వాటిని ఏకి పారేసినాకనే కొత్త కార్డులు ఇయ్యాలని కంకణం కట్టుకున్నది కూటమి సర్కారు. మరింతకు ఈ కొత్త కార్డుల ముచ్చటేందో చూద్దాం పాండ్రి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఇంతవరకు కొత్త రేషన్ కార్డుల సంగతి అయితే పత్తాకు లేదు, ఎవరికి సుతం జారీ కాలేదు. ఇక పోయిన సర్కారు బోగస్ కార్డులను ఇచ్చిందని చెప్పి అవన్నీ ఎరవేసిన తర్వాత లెక్కలు చిట్టాలు భద్రంగా అన్ని చూసిన తర్వాత 11 మనిషిని ఐడెంటిటీ చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూటమి సర్కారు అంటున్నది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రేషన్ కార్డు కంపల్సరీ అవుడుతోని పాతయి రన్నింగ్ చేయాలన్నా, లేకపోతే కొత్త వాటి మీదనే ప్రభుత్వం ఆశ చూసి చేస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని ముచ్చట. ఇప్పుడు ఇదే టైంలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఈ 31 లోపల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి అన్ని జిల్లాల యంత్రాంగానికైతే ప్రభుత్వం రీసెంట్ గా ఆదేశాలను కూడా జారీ చేసిందయ్యా. ఏపీలా కొత్త రేషన్ కార్డుల కోసానికని చెప్పి లక్షలాది మంది ఎదురు చూస్తున్నారయ్యా. ఇక కూటమి సర్కార్ అమలు చేయనున్నటువంటి ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవన్నీ రేషన్ కార్డు ప్రాతిపదికన అవుడుతోని పథకాల లబ్ధిదారులు ఈ కార్డుల మంజూరు కోసం అర్రులు దాస్తున్నారయ్యా. ప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే టైంలలో కార్డులలో మార్పులు చేర్పుల కోసం పెద్ద సంఖ్యలనే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అర్హత లేకుండా కూడా కార్డులు పొందినోళ్ళను వాళ్ళను తీసే దిశగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేపిస్తున్నది. ఇక ఇప్పుడు రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చూసుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనరు సౌరభ్ గౌడ్ ఆదేశాలు జారీ చేసిండయ్యా. ఇక ఈ కేవైసీ యూనిట్లు, రేషన్ డీలర్లు, తహసీల్దార్లు, డిఎన్ఓల లాగిన్ల యూనిట్లు అందుబాటులోకి ఉన్నాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్, రేషన్ షాపులల్లో ఈ సోపు పరికరాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయ్యా. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటికే జిల్లాల వారీగా రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఈ కేవైసీ ప్రక్రియతోని పతుతో ఉన్న రేషన్ కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్ కార్డుల ఎరువేత అవకాశం పక్కా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారయ్యా.
ఇక ఏదేమైనా రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా బయోమెట్రిక్ను నమోదు చేసుడుతో పాటు దాదాపు కార్డులన్నీ ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేటందుకు గట్టిగానే ఆలోచన చేస్తున్నది కూటమి సర్కారు. సరే ఏదేమైనా కానీ చాలా మంది ఏపీ పబ్లిక్ అయితే చాలా ఆశతోని ఎదురు చూడబట్టిండ్రు. ఈ కూటమి సర్కారు ఎప్పుడెప్పుడా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందా అని ఆశతోని. బీఆర్ఎస్ పెద్ద, తెలంగాణ కీర్తి కిరీటం, కీర్తి శిఖరం. కేసీఆర్ సార్కు పెద్ద తలనొప్పి అచ్చిపడ్డదుల్లా. ఎందుకంటే సార్ ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటాడు. అసెంబ్లీ సమావేశాలకే కాదు కదా, కనీసం మా నియోజకవర్గానికి సుతం అత్తలేడన్న ముచ్చట్ల చాలా మంది లీడర్లు కేసీఆర్ సార్ మీద మస్తు గరం అవుడే కాదు, ఇక ఒక ఇనతి పత్రం సుతం ఇచ్చిల్లు. మరింతకు ఎవలాలు ఏమా కథ మీరే చూడుండి. ఇక బీఆర్ఎస్ పెద్ద గజ్వేలు ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతలేడు. మా నియోజకవర్గానికి సూతం వస్తలేడు. ఆయనను మేము ఎంతో నమ్మి గెలిపించుకొని అందలం ఎక్కిస్తే ఆయన పబ్లిక్ పనులనన్నీ గాడిన పెట్టకుండా పక్కదారి పట్టిస్తున్నాడు. అసలు మా నియోజకవర్గానికి అచ్చుడే అత్తలేడు, ఏంది ఈ పెద్ద మనిషి తరీఖ అని చెప్పి జనంతా గట్టిగానే గరమవుతున్నారట గజ్వేలు పబ్లిక్. కానీ లోపలనైతే షాన్నే మల్లగుల్లాలు గట్టిగానే ఈనబడుతున్నాయట. ఇక ఈ ముచ్చట్లలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు పెద్ద సంఖ్యలల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రనైతే చేపట్టినరయ్యా. ఇక ఈ పాదయాత్రలో భాగంగా గజ్వేలి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్కి అయితే వచ్చిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కూడా కలిసిళ్ళు. అసెంబ్లీకి హాజరుపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకుంటా ఒక ఇనతి పత్రాన్ని కూడా సీఎం సార్కి ఇచ్చిండ్రయ్యా. ఇక ఇదే ముచ్చట్లలో రాజ్భవన్ కూడా పోయి గవర్నర్ సార్ కూడా ఇనతి పత్రాన్ని ఇవ్వబోతున్నామన్న ముచ్చట ఇప్పుడు ఆ టాపిక్ అవుతున్నది. ఏదేమైనా మాజీ మంత్రి కేసీఆర్ సార్ ఎంతసేపు ఫామ్ హౌస్లోనే పట్టి ఉంటున్నాడు, బయటకు అస్సలే అత్తలేడు. ఎంతసేపు శాసనసభకు వచ్చి మా గోడును చెప్తాడయ్యానంటే ఈయన అసలు అటు పోతనే లేడు, మా నియోజకవర్గానికి కూడా వస్తలేడు. అసలు మా నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి అవుతుందయ్యా ఈ తీరుగా ఉంటే, మిమ్మల్ని నమ్మి మేము అందలానికి ఎక్కితే మీరు మాకు ఇట్లా సుక్కలు చూపించుడు ఇదెక్కడి పద్ధతి అని చెప్పి కేసీఆర్ సార్కు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెట్టబట్టిండ్రు అయ్యా. మరి ఈ ముచ్చటిన్నటువంటి కేసీఆర్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో మనకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన అర్థను పురాక చదువుకొని ఊడు తప్ప. ఎక్కడ నెగ్గాల్లో కాదు ఎక్కడ తగ్గాలనో బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరిని అడిగినా టక్కున చెప్తారు మన జనసేన పెద్ద పవనాల్ సార్ అని. సూటిపోటి మాటలతోని అవమానం చేసిన సుతం తిరిగి ఒక్క మాట కూడా అనకుండా వినయంగా వాళ్ళ ఎదుగుదలను కోరుకునే ఒకే ఒక్క మంచి మనసున్న వ్యక్తి పవనాల్ సారు. ఓ పిల్ల, ఇప్పుడెందుకు గీ ముచ్చట చెప్తున్నావు అని అంటారా? నేను ఎందుకోసానికి చెప్పినో తెలియాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో ఒక తమిళ మీడియాకైతే ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వచ్చిండు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు. అయితే ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూలో చర్చలు వాడిగా వేడిగా బాగానే నడిచినాయి. చాన్నే ప్రశ్నలను సూటిగానే వేసుకుంటూ వచ్చిండు సదరు అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు సారు. ఇక ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ టకా సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఈ ప్రశ్నలలో భాగంగా ఇక తమిళ హీరో విజయ్ సార్ ఉన్నాడు కదా, ఆయన కూడా సూపర్ స్టార్లలో ఒక సూపర్ స్టారు. ఆయన కూడా ఒక టీవీకి అని చెప్పి పార్టీ పెట్టిండు కదా, రాజకీయ కూడా గట్టిగానే ఉరుకుతున్నాడు. మొన్న అట్లా పెట్టినటువంటి మీటింగ్ కూడా మొత్తం సక్సెస్ అయింది. ఇక ఇదే ఊపులో ఉన్నటువంటి విజయ్ సార్ పార్టీకి సంబంధించిన ముచ్చట్లల్లో పవనాల్ సార్ను ఆ జర్నలిస్టు ఒక ప్రశ్న వేసిండు. మీరు ఆయన పార్టీని గమనిస్తున్నారా, తమిళ హీరో పెట్టిన పార్టీని అని అడిగినందుకు పవనాల్ సార్ మాట్లాడుకుంటా, నేను ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టలేదు కానీ ఆయన పార్టీ గురించి ఆలీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆడాడ నేను విన్నా. ఇక మీకు తెలవందే ఉన్నది, రాజకీయం అంటేనే పెద్ద రుచ్చు లాంటిది. ఇలా దిగాలంటే చాలా కష్టం ఉంటుంది, కఠినంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఎంతో ఓపిక సహనాలను కలిగి ఉండాలి. ఇక శివరాకరికి నేను చెప్పొచ్చేది ఒకటే, ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నా, ఆయనకు విజయం దక్కాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాకుండా మరి ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు కలిసిల్లా సార్ అని అంటే నేను ఎప్పుడు కలవలేదు, అంత అవకాశం రాలేదు, ఏదో ఒక్క టైంలో మాత్రమే నేను కలిసిన అని చెప్పి పవనాల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చటైతే జన సైనికులు కానీ అటు విజయ్ సార్ ఫ్యాన్స్ కానీ గట్టిగానే గిర్రా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇంకా అంతనే కాదు, జనసేన పార్టీ తమిళనాడుకు విస్తరించే అవకాశం ఉన్నదానన్న ప్రశ్నకు కూడా పవన్ కళ్యాణ్ సార్ జవాబు ఇచ్చిండు. నేను ఏది ముందుగా ప్లాన్ చేసుకోలేదని, చేసుకోనని, ఏది ఎట్లా రాసి పెట్టుంటే ఏది ఎట్లా జరగాలని ఉంటే ఆ తిరగనే జరుగుతుందని, తమిళ పబ్లిక్ కోరుకుంటే తప్పకుండా పార్టీని విస్తరిస్తానని చెప్పి అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా. సరే, ఇప్పుడు ఇదంతా మాట మాట్లాడిండు బాగానే ఉన్నది.
కానీ మరి ఇప్పుడు ఇలా పవనాల్ సార్ గురించి గొప్పగా మనం చెప్పుకునే ముచ్చట ఏందయ్యానంటే మొన్నట్ల డాలర్కు సంబంధించి కానీ లేకపోతే త్రిభాషకు సంబంధించి కానీ ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిండు. హిందీ సినిమాలు మీకు కావాలి, హిందీ పైసలు కావాలి కానీ హిందీ భాషను వద్దంటారా అని ఒక సందర్భంలో మాట్లాడిన 12వ ఆవిర్భావ జయకేతన సభలో మాట్లాడినందుకు గాను కౌంటర్గా విజయ్ తలపడి తమిళ హీరో ఉన్నాడు కదా, ఆయనే మాట్లాడుకుంటా రిటర్న్ కౌంటర్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ సార్కు. ఈ భాష అనేది మా హక్కు, మా దాంట్లో మీరు ఏలు పెట్టొద్దు, తల దూర్చొద్దు, తస్మాత్ జాగ్రత్త, నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు పవనాల్ సార్కు. ఈ మాట పవనాల్ సార్ దృష్టికి వేనాసుతాం నన్ను అంత మాట అన్నాడని కూడా పట్టించుకోకుండా అతని ఎదుగుదలను అతను విజయంగా ఉండాలని ఆయన పార్టీ సక్సెస్గా నిలబడాలని గొప్ప మనసుతోని ఒక్క మాట కూడా కౌంటర్ ఇవ్వకుండా ఆయన అభివృద్ధికి ప్రోత్సాహం చేసేటట్టుగా పవనాల్ సార్ మాట్లాడినటువంటి ఈ వీడియో ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది. ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గాలి, ఎవరితోని ఎట్లా ఉండాలి, మంచేంది చెడేంది ప్రతి ఒక్కటి పురాగా తెలిసిన ఒకే ఒక్క పొలిటికల్ లీడరు, హీరో, పెద్ద సూపర్ స్టారు మా పవనాల్ సార్ అనుకుంటా మత్తు తారీఫ్ చేయబట్టిండ్రు ఈ ఇంటర్వ్యూని చూసిన ప్రతి ఒక్కరు. కేసీఆర్ పాలనలా నాడు పల్లెలు ప్రగతి బాట పడితే ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలా అధోగతి బాట పట్టినాయి. అమ్మ వెట్టదు అడుక్క తిననీయదన్న చందంగా ఈ కాంగ్రెస్ పాలన సాగుతున్నది. అసలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ గాలి కొదిలేసింది. రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తున్నట్టు? అమ్మో మీకు దండం పెడితే ఈ మాటలు నేనన్నే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అన్న మాటలు ఇవి. కావాలంటే మీరే చూడుండ్రి. పల్లెనాడు కేసీఆర్ పాలనల్లో పగతి బాట పడితే ఇవాళ ఉన్నటువంటి 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధోగతి బాట పట్టింది. అమ్మ పెట్టదు అడక్క తిననీయదన్న సందంగా ఉన్నది కాంగ్రెస్ పాలన. 18 నెలల సంధి సర్పంచులు లేక కేంద్రం నుండి నిధులు ఆగిపోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదని చెప్పి మస్తు గరమెండయ్యా కేటీ రామారావు సారు. కాంగ్రెస్ పనులల్లో పల్లెలన్నీ ధ్వంసం అవుతున్నాయ్యా, పల్లెలను పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఈ రేవంతం ఏం చేస్తున్నాడు, ఈ సర్కార్ ఏం చేస్తున్నది? నాడు పచ్చబడ్డ పల్లెలు నేడు ఎండుతున్నాయి, తాగునీటికి గోస వచ్చింది, వీధి దీపాలు ఎలుగుతూనే లేవు. నాడు గ్రామాల కోసం పల్లె పగతి, పట్టణాల కోసం పగతి బాట నిర్వహించినామని చెప్పి కేటీఆర్ సార్ యాద్ చేసుకున్నాడయ్యా. హరిత ఆరంలో మొక్కలను నాటించి గ్రామ పంచాయతీలల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ట్రాక్టర్ల ఏర్పాట్లు కూడా చేసినామని చెప్పి గుర్తు చేసిండయ్యా. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకున్న ఘనత మన తెలంగాణదయ్యా. ఇవన్నీ సాధించింది కేవలం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే. ఈనాడు పల్లెలు ఎట్లుంటున్నాయి? సర్వనాశనమైపోయి బడుగు బలైన వర్గాలు అతలాకుతలం అయిపోతున్నారయ్యా. రైతుకు సాగు నీరు లేక ఇబ్బందులు, అవస్థలు వారి గోసలు పడుతుంటే ఈ సర్కారు ఏం చేస్తున్నది? గింత నిర్లక్ష్యమైన పాలన నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు, నా రాజకీయ చదరంగంలోనే నేను ఎరగను. పైసలు లేక విలవిలబోతున్నారయ్యా తెలంగాణ పబ్లిక్. చేసిన పనికి కూడా సక్రంగా పైసలు అత్తలేవనంటే ఏమనాలి? అసలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏం అమలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ? వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎన్నెళ్ళు అవుతుంది? అంటే ఢిల్లీకి ఆడికీడికి పొయ్యి వచ్చుడు తప్ప వీళ్ళు తెలంగాణకు ఒరిగిందేంది, చేసిందని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండు కేటీ రామారావు సారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు పాలన మీద దక్షత ఉంటే గనక ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను మొదలు అమలు చేయుండి, రైతులు పడుతున్న గోసలను తీస్తుండ్రి, తెలంగాణ బిడ్డలు పడుతున్న అవస్థలను అర్థం చేసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయుండ్రి అని గట్టిగానే సూటిగా ప్రశ్నలేసిండు రేవంత్ రెడ్డి సర్కారుకు. మరి కేటీ రామారావు సారు ఆయనకి ఏమనిపించిందో అది చెప్పిండు, మంచిగానే ఉన్నది. కానీ మరి దీని మీద రేవంత్ రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో? పత్తానికైతే ఢిల్లీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు. వచ్చిన తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతాడు కావచ్చు. కేటీ రామారావు సార్ మాటలు విన్న తర్వాతనే చాలా మంది చెవులు కొరుకోబట్టిండ్రయ్యా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, జారిన మాట వదిలిన బాణం మళ్ళా వెనకకు రాదని, అతిగా మాట్లాడే మొగోడి మనగడ కష్టమని మన పెద్దోళ్ళు ఎప్పుడు చెప్పే మాటలేవి, అంతే కదా? అయితే ఈ నీతి మాటలు పక్కాగా ఒకరికి సూట్ అవుతాయని గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు ఆడియన్స్. ఈయన మాట్లాడిన తప్పుడు మాటలిన ప్రతొక్కరు గట్టిగానే గరం అవుతున్నారు. మరింతకు అంత గొప్ప వాక్పటిమ ఉన్నది ఎవలకబ్బా అని ఆలోచనలు చేస్తున్నారా? మీరే చూసి స్వయంగా గీ సారన్న మాటలిని రైటో రాంగో మీరే చెప్పుండి. అయితే మన తెలుగు సినిమాల ముచ్చటకత్తే నితిను శ్రీలీల జంటగా నటిస్తున్నటువంటి కొత్త సినిమా రాబిన్ హుడ్ అని ఒకటి వస్తున్నది కదా, వెంకీ కుడుమల డైరెక్షన్లా మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థతోని. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసిండ్రు అయ్యా. ఇక ఇంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసానికని చెప్పి ఒక తోపు క్రికెటర్
క్రికెటర్ ఉన్నాడు కదా డేవిడ్ వార్నరు గాయనను కూడా ఇంట్లో యాక్టింగ్ చేయించిండ్రు. ఇక ఇంట్లో ఇంకొక పాత్ర కూడా రాజేంద్ర ప్రసాద్ నవ్వుల రాజా అంటారు కదా ఆయన కూడా యాక్టింగ్ చేసిండు. అయితే ఒక సినిమా ఫంక్షన్లలో డేవిడ్ వార్నర్ ను ఉద్దేశం చేసుకుంటా రాజేంద్ర ప్రసాద్ సార్ మాట్లాడుకుంటూ వచ్చిండు. ఈ మైత్రి మూవీ సంస్థ నాకు సొంత బ్యానర్ లాంటిదని, నేను వాళ్ళతోని మొదటి సినిమా సీమంతుడు సినిమాలో యాక్టింగ్ చేసిందని, ఇప్పుడు రాబిన్ వుడ్ లో యాక్టింగ్ చేసిందని, ఇక ఇట్లా శాన్నే ముచ్చట్లు చెప్పుకుంటా వచ్చిండు. 28న సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరు రండి అది ఇదని ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చిండు. ఓకే, అంతవరకు అందరూ సాపట్లు కొట్టిళ్ళు, ఇనేటోళ్ళు విన్నారు, నవ్వేటోళ్ళు నవ్విళ్ళు. ఇక ఇంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద రచ్చకు చర్చకే దారి తీసినాయి. ఇక ఈ డైరెక్టర్ వెంకీ కుడుమల ఉన్న నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ ను వాటుకొని వచ్చిండు. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప లెక్క స్టెప్పులు ఎత్తున్నాడు. అరే వార్నర్ దొంగ టూ కొడక, రే వార్నర్ ఇదే నీ వార్నింగ్ అని అన్నట్టుగా కొంచెం నోటి దూలతోని నరం లేని నాలుకకు పని చెప్పిండు. అయ్యా గంత గొప్ప క్రికెట్ స్టార్ అయ్యుండి మన దేశానికి పిలిపించి మన సినిమా కోసం అని పిలిపించి మన ఫంక్షన్లల్లా గిట్లా అవమానకరంగా మాట్లాడు గిదెక్కడి సంస్కృతి గిదెక్కడి సంప్రదాయం అయ్యా రాజేంద్ర ప్రసాద్. ఇన్నేళ్ల సినిమా జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, అయినా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావని కొంతమంది అంటే ఆయన ఫుల్గా దాకా వచ్చిండు స్టేజ్ మీదకి, కనబడతలేదు ఆయన ముఖము మాట్లాడే ఈదానము బగ్గ పీకల దనక దాకా వచ్చిండు. అయ్యా తాగి మాట్లాడిన మాటలు గా మాటలు ఏం పట్టించుకోవద్దని ఇంకొంతమంది. ఏదేమైనా చాలా మంది మాత్రం పాపం ఆ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకో లెక్కలో ఉండేది మనోడికి తెలుగు వచ్చుంటే గంత గలీజ్ మాటను ఒక పెద్ద నటుడై ఉంది, ఇంత పేరు ప్రఖ్యాతలు ఉండి సినిమా ఇండస్ట్రీలోనే ఒక చక్రం తిప్పి నట కిరీటిగా డాక్టరేట్ సుతం అందుకున్నటువంటి నవ్వుల రాజా రాజేంద్ర ప్రసాద్ ఈ తీరుగా మాట్లాడు, స్టేజ్ల మీద పెద్ద పెద్ద వేదికల మీద గీ తీరుగా తెలుగోళ్ళు నవ్వుల పాలు అయ్యేటట్టు మాట్లాడు, గిదెక్కడి పద్ధతి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సార్కి అయితే గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు ఈ ముచ్చటెరికనే చాలా మంది. అయినా ఏందో ఏమోనుల్లా మరి తినే తిండిలో అట్లుంటున్నదో, ఉండే విధానంలో అట్లుంటున్నదో, లేకపోతే చేసే సోపతులనే అట్లుంటున్నారో మనకు తెలియదు, కానీ నెరీ అధ్వానం అయిపోతున్నారు రోజు రోజుకు. అసలు బహిరంగ ఏదికల మీదకి వచ్చి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మనకి ఇంత చరిష్మా ఉన్నదే, మనం ఇంతమంది ఫాలో అవుతారే, మనం ఏం మంచి చెప్తున్నాం చెడు చెప్తున్నామా, మనల్ని చూసి ఎవరన్నా ఆదర్శంగా తీసుకొని గియే మాటలు వేరోళ్ళు మాట్లాడు అలవాటు చేసుకుంటే ఏంటిది పరిస్థితి, మనకు బాధ్యత అనేది ఒకటి ఉన్నది కదా అనేది అన్ని మర్చిపోయి ఇగో గిట్లా బరి తెగించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం నేర్చుకున్నట్టు ఏం సాధించుకున్నట్టు ఇండస్ట్రీలో ఉండని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. అయినా సంస్కారం అనేది ఒకరు చెప్తే కాదులా, ఎవరికి వాళ్ళకు వచ్చి ఉండాలి. అందులో ఇన్ని వేల సినిమాలు చేసి ఇంత గొప్పగా ఆడియన్స్ ను రంజింపజేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులను సమాజంలో సంపాదించుకున్నోళ్ళే ఈ విధంగా మాట్లాడితే ఇక పిలిబిత్రి అడ్డబుడ్డే గాని సంగతి ఏంటిది అని కొంచెం ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఈ ముచ్చటెరికైనా 10 ఒక్కరు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు అడుగుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్లి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? ఇయాల్టికి తెచ్చిన న్యూస్లు అయితే ఓడగొట్టినాం. మళ్ళీ ఇంకెన్ని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతోని మళ్ళీ కలుస్తా, సరేనా? ఉంటా మరి.